చంపేస్తాను. రంగయ్య, అగ్రిమెంట్ పేపర్స్ ఏమయ్యాయి? అమ్మమ్మా, ఏమైంది మనవడా? అమ్మమ్మా, మ్యాగీ సేఫ్గా ఉందమ్మమ్మా, కానీ అగ్రిమెంట్ పేపర్స్ మిస్ అయ్యాయి. ఆ? మరిప్పుడు ఎలా మనవడా? కరెక్ట్ టైంకి నువ్వు రాకపోతే ధాన్యం నీకు అప్పగించడం అమ్మవారికే ఇష్టం లేదనుకుని ఈ పని విరమించుకుందామని వీళ్ళంతా అనుకుంటున్నారు. నేనే ఏదో ఒకటి చేసి తీసుకొస్తానమ్మమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు మనవడా. హారతి టైం కల్లా అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని నువ్వు రావాలి. అయిపోయిందబ్బా, హారతి టైం కూడా అయిపోయింది. ఈ ఊరి పంట ఆ కుర్రోడికి అప్పజెప్పడం మనుషులకే కాదు, మన ఊరి గ్రామదేవతకు కూడా ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇంకా చూస్తారేంట్రా బాబు, అందరూ వెళ్ళి పంతులు గారు హారతిస్తారు. అందరు కళ్ళ కత్తుకొని ఎవరిళ్ళకి వాళ్ళు పోండి. రేపు నేనే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి గిట్టుబాటు ధరకే ధాన్యం కొంటాను. పంతులు, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి హారతివు, వెళ్ళు. అయ్యా, ఇంకా ఒక్క నిమిషం ఉంది. అడుగో నా మనవడు. రాయుడు, మీరు పెట్టిన గడువుకి నిమిషం మిగిలుండగానే నా మనవడు వచ్చాడు అంటే ఈ ఊరి ధాన్యం నా మనవడికి అప్పగించడం అమ్మవారికి ఇష్టమనే కదా అర్థం.